Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biochemistry students. So coming to the session, today's topic is electromagnetic radiation. So ఇది మీకు థర్డ్ యూనిట్ నుంచి అండి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో దిస్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 3. సో యూనిట్ 3లో మీకు ఫస్ట్ టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దేనికి యూస్ చేస్తాము ఇందులో అంటే స్పెక్ట్రోస్కోపీ యూనిట్ 3 మీకు స్పెక్ట్రోస్కోపీ అండ్ ట్రేసర్ టెక్నిక్స్ అండి. సో స్పెక్ట్రోస్కోపీ అనేది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని బేస్ చేసుకుని అంటే మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ని బేస్ చేసుకుని అంటే వేవ్ లెంత్ని వేవ్ ఫ్రీక్వెన్సీని అండ్ వాటిని యూస్ చేసుకుని మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కోసం తెలుసుకుంటాం. సో కమింగ్స్ టు దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది ఏంటి అంటే సో వీఆర్ ఆల్ బిలీవ్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో లైట్ అన్నది స్ట్రైట్ లైన్లోనే ట్రావెల్ చేస్తుంది అని అనుకున్నాం. సో వీ బిలీవ్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, లైట్ అన్నది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అన్నాము. బట్ ఈ ఫినామినా అంటే ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అన్నది ఏంటి, ఈ లైట్ అన్నది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అనే ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ కొన్ని ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. లైక్ ఇంటర్ఫిరెన్స్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్. సో వీటిల్ని లైట్ ఈ ఫినామినా అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అనమాట. సో ఈ ఫినామినాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏం చెప్పారు అంటే లైట్ ఈజ్ సపోజ్ టు ట్రావెల్ ఇన్ వేవ్స్. సో లైట్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుంది అని చెప్పారు, ఈ వేవ్స్ లాగా ట్రావెల్ అవుతుంది అని చెప్పారు అనమాట. సో యూ గాట్ దట్ పాయింట్ ఐ థింక్. సో లైట్ అన్నది యూజువల్గా స్ట్రైట్ లైన్లో. సో ఫస్ట్ ఫినామినా వచ్చి ఏంటి, వి బిలీవ్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్లో మనకి లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ఇది ఒక స్ట్రైట్ లైన్గా ఇలా ఫార్వర్డింగ్గా మనకి లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అని చెప్పాం. సో ఇలా లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ వల్ల ఏంటి అంటే కొన్ని ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరలేదన్నమాట. సో ఆ ఫినామినాస్ ఏంటి, ఇంటర్ఫిరెన్స్, రిఫ్రాక్షన్, డిఫ్రాక్షన్. సో ఈ ఫినామినాని మనము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఈ లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది అన్న కాన్సెప్ట్ ఈ ఫినామినాస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో దానివల్ల ఏంటంటే లైట్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుంది, ఒక వేవ్స్ లాగా. సో ఇలా వేవ్స్ లాగా లైట్ అన్నది ట్రావెల్ అవుతుంది అని చెప్పారు. ఓకేనా. సో టు ఎక్స్ప్లెయిన్ దీస్ ఆ ఫినామినాస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చెప్పారు, లైట్ ఈస్ సపోర్టెడ్ టు ట్రావెల్ ఇన్ వేవ్స్ లాగా మనకి లైట్ అన్నది ట్రావెల్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఇట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై 2 కాంప్లిమెంటరీ థియరీస్. సో ఇలా వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది అని చెప్పడానికి దెర్ ఆర్ 2 కాంప్లిమెంటరీ థియరీస్ అండి. సో లైట్ ఈస్ సపోజ్ టు ఏ డ్యూయల్ క్యారెక్టర్, దట్ ఈస్ కార్పస్కులర్ అండ్ వేవ్ ఫామ్. సో ఈ 2 థియరీస్ని బట్టి మనకి లైట్ని సో ఈ కాంప్లిమెంట్ థియరీస్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో లైట్ని మనం ఈ 2 థియరీస్ని బట్టి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కార్పస్కులర్ అండ్ వేవ్ ఫామ్. సో ఈ 2 థియరీస్ని మెయిన్గా యూస్ చేస్తామన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై కన్సిడరింగ్ బోత్ దిస్ థియరీస్. సో లైట్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని కూడా ఈ 2 థియరీస్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎందుకు ఇక్కడ మనం లైట్ కోసం చెప్పుకుంటున్నాము అంటే స్పెక్ట్రోస్కోపీలో కానీ కెలరోమెట్రీలో కానీ దేంట్లో అన్నా కానీ మనకు ఒక లైట్ సోర్స్ అనేది ఉంటుంది. ఓకేనండి. ఆ లైట్ సోర్స్ ద్వారానే మనము ఏం చేస్తాము, శాంపిల్ ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం మెయిన్గా లైట్ సోర్స్ కోసం చెప్పుకుంటున్నాం. So as we say that all the properties of light can be explained by these 2 theories. So ఈ 2 theories ని యూస్ చేసుకుని లైట్ యొక్క ప్రాపర్టీస్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ వాజ్ బిలీవ్డ్ అకార్డింగ్ టు దిస్ వేవ్ థియరీ. సో వేవ్ థియరీ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే light travels in the form of waves. So according to the wave theory, light travels in the form of waves laga light anadi travel అవుతుంది అని చెప్పారు అన్నమాట. సో the term electromagnetic is a precise description of the radiation. In the radiation is made up of electrical and magnetic waves in which perpendicular to each other and to the direction of propagation. So electromagnetic
ని మనం ఎగ్జాక్ట్‌గా ఎలా డిస్క్రిప్షన్ చేస్తాము అంటే రేడియేషన్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్‌ని మనం ఎగ్జాక్ట్‌గా ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే ఆహ్, ఎలక్ట్రోమాగ్నెటిక్‌ని మనము ఎగ్జాక్ట్‌గా రేడియేషన్ ద్వారా డిస్క్రైబ్ చేస్తామండి. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్‌ని ఎగ్జాక్ట్‌గా మనము రేడియేషన్ ద్వారా డిస్క్రైబ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ రేడియేషన్ అన్నది ఎలా మేడప్ అయి ఉంది అంటే ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్. సో, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్‌తో మనకి రేడియేషన్ అన్నది మేడప్ అయి ఉందండి. విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. సో, ఈ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా ఎలా ఉన్నాయంటే పెర్పెండిక్యులర్‌గా అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్‌గా ఉన్నాయన్నమాట. సో, ఫర్ సపోజ్ మనం ఇక్కడ లైట్ సోర్స్ తీసుకున్నాం. సో, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో, దీనికి ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకొకటి ఎలక్ట్రికల్ ఫీల్డ్. సో, లైట్ అన్నది ఎలా వెళ్తుంది ఇక్కడ మనకి అంటే డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ అంటే జిగ్‌జాగ్ మేనర్‌లో వెళ్తుంది. సో, యూ కెన్ సీ దట్ పెర్పెండిక్యులర్‌గా అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్‌కి, సో, ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ కదండీ! అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి మనకి లైట్ అన్నది ఎలా పాస్ అవుతుంది రేడియేషన్ అన్నది పెర్పెండిక్యులర్‌గా అండ్ డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్‌గా మనకి లైట్ అన్నది పాస్ ఆన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఫర్ సపోజ్ ఒక బల్బ్ తీసుకున్నాం. సో, ఆ బల్బ్ నుంచి సమ్ బీమ్ ఆఫ్ లైట్ అన్నది పాస్ ఆన్ అయింది. ఓకేనండి. సో, ఒక బల్బ్ తీసుకున్నాం. ఆ బల్బ్ నుంచి సమ్ బీమ్ ఆఫ్ లైట్ అన్నది ఉంది. సో, ఆ బీమ్ ఆఫ్ లైట్ అన్నది ఎలా పాస్ అవుతుంది అంటే ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ప్రొపగేషన్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో, ఇట్ బీయింగ్ ప్రొపగేటెడ్ ఇన్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్‌లో ప్రొపగేటెడ్‌గా ట్రావెల్ చేస్తుంది అన్నమాట. So the distance along the direction of propagation of one complete cycle is known as wavelength. సో, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓకేనండి. ఒక కంప్లీట్ సైకిల్‌ని మనం ఏమంటాము అంటే వేవ్ లెంత్ అని అంటామనమాట. ఓకేనండి. సో, ఇది ఒక కంప్లీట్ సైకిల్. సో దిస్ ఈజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇది ఒక కంప్లీట్ సైకిల్ అనమాట. సో, ఒక కంప్లీట్ సైకిల్ దీని మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని ఏమంటాము అంటే వేవ్ లెంత్ అని అంటాము. విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై లాంబ్డా. సో, లాంబ్డాతో మనము ఇండికేట్ చేస్తామండి వేవ్ లెంత్‌ని. సో, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సో, లైట్ ఒక బీమ్ ఆఫ్ లైట్‌ని పాస్ చేసినప్పుడు అది ప్రొపగేటింగ్‌గా సేమ్ డైరెక్షన్‌లో పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో, దాని యొక్క డిస్టెన్స్ అంటే డైరెక్షన్ ఆఫ్ ఒక కంప్లీట్ సైకిల్ ఓకేనండి. ఒక కంప్లీట్ సైకిల్‌కి డిస్టెన్స్ ఎంతుంటుంది దాన్ని ఏమంటాము అంటే వేవ్ లెంత్ అని అంటామనమాట. అంటే ద డిస్టెన్స్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఫర్ వన్ కంప్లీట్ సైకిల్. ఒక కంప్లీట్ సైకిల్‌కి డిస్టెన్స్ ఎంతుంటుంది అంటే ద డిస్టెన్స్‌ని ఏమంటాము అంటే వేవ్ లెంత్ అని అంటాము. విచ్ ఈజ్ ఇండికేటెడ్ బై లాంబ్డా. అండ్ దిస్ వేవ్ లెంత్ క్యాన్ బి మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్‌లో మెజర్ చేస్తాము. మైక్రోమీటర్స్, నానోమీటర్స్ అండ్ యాంగ్స్ట్రామ్స్‌లో మనము మెజర్ చేయడం జరుగుతుందనమాట. అండ్ సమ్‌టైమ్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ రాదర్ దాన్ వేవ్ లెంత్. సో, కొన్ని సార్లు మనము వేవ్ లెంత్ బదులు ఓకేనండి. ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తామనమాట. అలాగే సమ్ రేడియేషన్స్ మోస్ట్‌లీ ఇన్ ఇన్‌ఫ్రారెడ్ రీజన్. కొన్ని రేడియేషన్స్ అంటే ఇన్‌ఫ్రారెడ్ రీజన్‌లో ఉన్న కొన్ని రేడియేషన్‌లు ఏంటి అంటే దీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై అనదర్ టర్మ్ నోన్ యాస్ వేవ్ నంబర్. సో, వాటిని మనము ఎలా ఇండికేట్ చేస్తాము అంటే వేవ్ నంబర్. ఓకేనండి. వేవ్ నంబర్‌తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుందనమాట. సో, వేవ్ నంబర్ అంటే ఏం లేదు. వేవ్ నంబర్ మీన్స్ ద నంబర్ ఆఫ్ కంప్లీట్ సైకిల్స్ అకరింగ్ పర్ సెంటీమీటర్. 1 సెంటీమీటర్‌లో 1 సెంటీమీటర్‌లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అయినాయి? ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్? సో, ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ ఓకేనండి. సో, ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓకేనా? 1 సెంటీమీటర్. సో, ఇక్కడి నుంచి ఇది 1 సెంటీమీటర్ అనుకుందాం. సో, ఈ 1 సెంటీమీటర్‌లో ఎన్ని సైకిల్స్ అనేవి కంప్లీట్ అయినాయో దాన్ని మనం ఏమంటాము అంటే వేవ్ నంబర్ అని అంటామనమాట. సో, నెక్స్ట్ వచ్చి electromagnetic radiation is produced by events at the molecular, atomic and nuclear level. సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మాలిక్యులర్ అండ్ అటామిక్ లెవెల్‌లో సమ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో, ఈవెంట్స్ అనేవి ఏంటో నేను చెప్తాను. సో, కొన్ని ఈవెంట్స్ అనేవి జరగడం వల్ల మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి.
అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆక్సిలేషన్ ఆఫ్ న్యూక్లియై అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో, న్యూక్లియై గాని, ఎలక్ట్రాన్స్‌ని గాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఏమవుతుందంటే ఆక్సిలేషన్ అన్నది జరుగుతుంది. అంటే ఆహ్, ఫ్రంట్‌కి, బ్యాక్‌కి మూవ్ ఆన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, అలా మూవ్ ఆన్ అయినప్పుడు జరిగినప్పుడు మనకు కొన్ని ఈవెంట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ ఈవెంట్స్ ఏంటి అంటే న్యూక్లియై బ్రేకప్ గాని, లేకుంటే ఎజెక్షన్ ఆఫ్ ఇన్నర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్, అరేంజ్‌మెంట్ ఆఫ్ యాటమ్స్ చేంజ్ అవ్వడం. సో, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం అండ్ మాలిక్యులర్ బైండింగ్స్ అనేవి జరగడం. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే విచ్ గివ్ రైజ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో, అప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనండి. సో, న్యూక్లియై, ఎలక్ట్రాన్స్ అన్నవి ఆక్సిలేట్ అయినప్పుడు సమ్ పర్టిక్యులర్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో, అంటే మనకి ఇక్కడ న్యూక్లియై, ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతున్నాయంటే మూవ్ ఆన్ అవుతున్నాయి. సో, మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో, ఆ చేంజెస్ వల్ల మనకి ఏమవుతాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో, అవి ఎక్కడ మూవ్ అవుతున్నాయి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో మనకి న్యూక్లియై అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిలేట్ అవ్వడం వల్ల సమ్ ఈవెంట్స్ అన్నవి అక్కడ జరుగుతున్నాయి. సో, ఆ ఈవెంట్స్ ఏంటి అంటే న్యూక్లియై బ్రేకప్ అవ్వడం, ఎజెక్షన్ ఆఫ్ ఇన్నర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్, రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ అదర్ ఎలక్ట్రాన్స్, మాలిక్యులర్ బెండింగ్. సో, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో, అలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ నంబర్. సో, వీటిని ఎలా క్యారెక్టరైజ్ చేస్తాము అంటే వాటి యొక్క వేవ్ లెంగ్త్‌ని బట్టి మనం క్యారెక్టరైజ్ చేయడం జరుగుతుంది. సో, నేను ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ వేవ్ లెంగ్త్ అంటే ఏంటో చెప్పాను అండ్ వేవ్ నంబర్ అంటే కూడా ఏంటో చెప్పాను మీకు. And the energy carried out by an electromagnetic radiation is directly proportional to the frequency. So, electromagnetic radiation ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌కి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. సో, ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటుందన్నమాట. సో, మనకిక్కడ రేడియేషన్ అన్నది సేమ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందండి. ఆల్ రేడియేషన్స్ ఆర్ ట్రావెల్ విత్ సేమ్ వెలాసిటీ. సేమ్ వెలాసిటీతో అన్ని రేడియేషన్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. అండ్ నో మీడియం ఈస్ రిక్వైర్డ్ ఫర్ దేర్ ప్రాపగేషన్. సో, వాటి ప్రాపగేషన్‌కి మీడియం అన్నది అవసరం లేదు. సో, దే కెన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్‌లో కూడా అవి ట్రావెల్ చేయగలుగుతాయన్నమాట. అంటే మనకి ఒక పర్టిక్యులర్ మీడియం అనేది లేకపోయినా రేడియేషన్స్ అన్నవి మనకి ఎలా ట్రావెల్ అవుతాయి అంటే సేమ్ వెలాసిటీతో వితౌట్ ఎనీ మీడియం దే కెన్ ట్రావెల్ త్రూ వాక్యూమ్‌లో కూడా అవి ట్రావెల్ అవుతాయి విత్ సేమ్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, దిస్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థాంక్ యూ.